నమస్తే అండి. మనం ప్రస్తుతం టీటీఏ కన్వెన్షన్‌లో ఉన్నాం. ఇక్కడ భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ గారు ఫ్రమ్ సోమిరెడ్డి లా ఫార్మ్ నుంచి నాతో పాటు ఉన్నారు. అమెరికా డ్రీమ్ అంటే దానికి కీ ఇమిగ్రేషనే. సో, దానికి సంబంధించి ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ బార్ లైసెన్స్ పొందాలంటే కూడా చాలా చాలా కష్టమైన పని. సో, దాన్ని సాధించిన మన తెలుగు బిడ్డ మనతో పాటు ఉన్నారు. సో, వారితో మాట్లాడదాం. సో, మరిన్ని విశేషాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో, ఎలా సాధ్యపడింది అండి? అంత బిగ్ టాస్క్‌ని ఎలా సాధించగలిగారు మీరు? సో ద ఫస్ట్ థింగ్ ఏం లేదండి, అంటే దట్ డెడికేషన్ ఎప్పటి నుండో నేను యూఎస్కి రావాలి అనుకుంటున్నా కానీ సో ఏ రోజైనా సాధ్యం కాలేదు. సో నాకు లా కంప్లీట్ అయిన వెంటనే నేను యూఎస్కి వచ్చే అవకాశం నాకు చాలా దక్కడం జరిగింది. అండ్ వచ్చిన వెంటనే ఒక సంవత్సరం నరలో అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ కావడము అట్లనే బార్ పాస్ కావడం అనేది ఒక సంవత్సరం నరలో కంప్లీట్ కావడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్, లైక్ విత్ ఆల్ ద సపోర్ట్, అంటే తెలుగు కమ్యూనిటీ కానీ చాలా వరకు మనకు సపోర్ట్ చేయడం వల్లనే సో మనం ఈ స్థాయికి వచ్చామని నేను ఎప్పుడు అనుకుంటున్నాను. సో ఎన్నో ప్రశంసలు వచ్చి ఉంటాయి కదా, సో అందులో మీకు బాగా గుర్తుండిపోయే పర్సన్ నుంచి ఏదైనా ప్రశంస వచ్చిందా? వాట్ ఈస్ దట్? హూ ఇస్ దట్ పర్సన్? సో దట్ పర్సన్ అఫ్ కోర్స్ ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ అండి ఆంధ్రప్రదేశ్కి, నారా లోకేష్ గారు. సో ఐఎమ్ సో హ్యాపీ నేను ఇట్లా బార్ పాస్ అయ్యాను అని చెప్పిన వెంటనే సో హీ ఫెల్ సో హ్యాపీ. అంటే ఒక తమ్ముళ్లాగా నన్ను ఎప్పుడు నుండో చూసుకునేవాడు. సో వచ్చేసి ఒక తమ్ముళ్లాగా ఎప్పుడు అనుకుంటూ బార్ పాస్ అయిన వెంటనే తప్పకుండా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ, అంటే ఎవరికి అని అంటే అతి చాలా చిన్న వయసులో బార్ పాస్ అయిన వ్యక్తి నువ్వే నాకు తెలిసిన వాళ్ళలో, ఎందుకంటే హీ హాస్ బీన్ ఇన్ టు ఇది వ్యవస్థ అండి. సో తనకు తెలుసు బార్ అంటే ఎంత కష్టమో, అంటే ఎటువంటి ఎగ్జామినేషన్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఇక్కడ ఒక లా చేయాలంటే ఇట్స్ వెరీ టఫ్ అని తనకు తెలుసు. కాబట్టి ఈ ఫెల్ సో హ్యాపీ, అంటే ఫస్ట్ పర్సన్ తనే నన్ను కంగ్రాచులేట్ చేసి అంటే ట్వీట్ చేయడం జరిగింది. జనరల్ గా మన తెలుగు వారు ఎవరైనా విజయం సాధించారు అంటే మనమే సాధించినట్టుగా ఫీల్ అవుతాం. సో ఐ ఫెల్ట్ లైక్ దట్ అండి. సో వెరీ వెరీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఆల్సో సో ఇమిగ్రేషన్ గురించి రోజుకు ఒక మార్పు జరుగుతుంది, ఎస్పెషల్లీ నవ్ డేస్. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? సో అంటే రైట్ నో ఉన్న పరిస్థితుల్లో మాత్రం మనం చూసుకుంటే ఒక 40 years నుండి సేమ్ రూల్స్ ఫాలో అవుతున్నారు. కాబట్టి సో కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు అనేది తీసుకొని వస్తున్నారు, కానీ అది అగ్రెసివ్ వేలో తీసుకొని రావడం వల్ల కొంచెం డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యి అట్లనే ఇండైరెక్ట్గా మనకు చాలా మంది తెలుగు వాళ్ళకి చాలా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. సో అండ్ మై సజెషన్ కొని బి వన్ థింగ్ ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న ఈ దేశంలో ఉన్న చట్టాలని ఇక్కడున్న వ్యవస్థను మనం గౌరవించాలి. సో వాళ్ళు ఏదో చేంజ్ చేశారు మనం మొండిగా ఉండేసి మేము ఫాలో కాము మాకేం కాదు అనుకుంటే అవన్నీ కుదరవండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పకుండా దానికి అనుగుణంగా మనము కొంచెం మనలో కూడా మార్పు తెచ్చుకొని దానికి అనుగుణంగా రూల్స్ ఫాలో కావాలని నేనైతే కోరుకుంటున్నాను అందరినీ. అవగాహన పెంచుకోవడానికి సో వారు ఏదైనా సోర్సెస్ ఉన్నాయా? ఉంటే ఆ సోర్సెస్ ఏంటి? సో రైట్ నో అండి, అంటే ముందులాగా లేదు ఇప్పుడు. అంటే ముందు 20 సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ లేకపోవడం కానీ లేకపోతే ఆ రోజున్న వ్యవస్థ వేరేది. ఈ రోజు తప్పకుండా ఏమవుతుందంటే సో ఈవెన్ అటార్నీస్ కూడా చాలా యాక్సెసిబుల్గా దొరుకుతున్నారు. 20 ఏళ్ల క్రితం మీరు అటార్నీస్ అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ రోజు అటార్నీస్ అంటే ఈరోజు టీటీఏలో కూడా మేము ముగ్గురం వచ్చాం ఇక్కడ అటార్నీస్. సో వివిధ లా ఫర్మ్స్ నుండి వచ్చారు. అంటే మీకు ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళు మీతో మాట్లాడే అవకాశం ఇలాంటి టీటీఏ లాంటి ప్లాట్ఫామ్స్ కానీ వివిధ సందర్భాలు అనేది. అండ్ ఈవెన్ రైట్ నో కూడా ఈ ఎడ్యుకేషనల్ వీడియోస్ కానీ ఈ అవేర్నెస్ లీగల్ అవేర్నెస్ కానీ విపరీతమైన అటార్నీస్ చేస్తున్నారు. సో యూ కెన్ డైరెక్ట్లీ రైట్ ఈమెయిల్ చేయడం కానీ వాళ్ళకి కాల్ చేయడం కానీ ఎవ్రీవన్ ఈజ్ మోర్ అప్రోచబుల్. అంటే తెలుగు వాళ్ళలో కూడా ఇప్పుడు నాకు తెలిసిన 10-15 మంది ఇమిగ్రేషన్ అటార్నీస్ ఉన్నారు, మెయిన్లీ ఫోకస్గా ఇమిగ్రేషన్. అంటే ఇప్పుడు మన F1 స్టూడెంట్ కానీ H1B సో వాళ్ళని ఈజీగా అప్రోచ్ కావచ్చు. ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. సో మనం ఎవరు వచ్చి మనతో వచ్చి మాట్లాడినా కానీ మనం సమాధానం చెప్పే అవకాశం చాలా ఉన్నాయి. సో ఐ థింక్ యూ డోంట్ నీడ్ టు వరీ ఎనీథింగ్ ఆన్ ద అప్రోచింగ్ ఆర్ నోయింగ్ అబౌట్ ద లీగల్ అనుకొని నేను చెప్తున్నాను. శ్రీనివాస్ గారు, ఎంతో మంది ఇంకా అమెరికాని ఒక డ్రీమ్ లాగా భావించి ఇక్కడికి రావాలనుకుంటున్నారు, కానీ ఈ మధ్య జరుగుతున్న సిచ్యువేషన్స్ చూసి చాలా మంది భయపడుతున్నారు. వారికి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అది సో అమెరికా ఎప్పుడైనా కానీ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద చేంజెస్ తీసుకొని వస్తున్నా కానీ తప్పకుండా ఈ దేశంలో, అంటే ఇప్పుడు నా ఎగ్జాంపుల్ అండి. సో మనం ఇక్కడికి వచ్చి మనం ఇండియాలో నేను హౌ హార్డ్ ఇట్ ఈస్ నేను సింపుల్గా చెప్తున్నాను. మీరు అమెరికన్ సిటిజన్ అయినా ఇండియాలో మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే యూ కెనాట్ డూ ద లవ్ ప్రాక్టీస్ బ్యాక్ ఇన్ ఇండియా. సో బట్ ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, క్రీడ్, కలర్, రేస్, ఇట్ డజంట్ మ్యాటర్. ఇక్కడికి వచ్చి మీరు చేయాలి అనుకుంటే ఏదైనా మీరు సాధించవచ్చు. దట్స్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. తప్పకుండా ఇక్కడైతే ఆపర్చునిటీస్ అయితే ఎప్పుడు ఉంటాయి. సో కానీ కొంచెం ఇమిగ్రేషన్ అనేది కొంచెం టైట్ చేస్తున్నారు అంతే తప్ప మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదనైతే నేను ఎప్పుడు చెప్తున్నానండి. ఎప్పుడైనా కానీ ఆ కళ తప్పకుండా చిరస్థాయిగా నిలిచిపోవాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. చాలా అరుదైన ఘనతను సాధించారు లైసెన్స్ పొందడం ద్వారా బార్లో. అండ్ ఇంకా వాట్ ఈస్ యువర్ గోల్స్ ఇన్ ఫ్యూచర్?
సో మై గోల్ ఇస్ సింపుల్ అండి. రైట్ నో అయితే సో చాలా మంది ముఖ్యంగా తెలుగు వాళ్ళల్లో అంటే సో ఎందుకంటే మనం అక్కడ ఆరిజిన్ కాబట్టి తప్పకుండా వాళ్ళకు రుణపడి ఉండాలి. సో డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. సో మై మెయిన్ గోల్ గోన బి మనం ఎలా సింప్లెస్ట్ ఫామ్లో ఇమిగ్రేషన్ రూల్స్ అనేది వాళ్ళకు చేరవేయాలి, వాళ్ళని ఎలా మనము నాలెడ్జబుల్ చేయాలి, ప్రొయాక్టివ్గా ఉండి ఎలా మనం రూల్స్ ఫాలో చేయాలి అనేది నా మొదటి ఎయిమ్గా ఉంది. సో నెక్స్ట్ 2 years కొనబి అంటే ఎలా మనము తెలుగు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అనేది నా ద మెయిన్ కాన్సెప్ట్గా మెయిన్ మిషన్గా తీసుకుంటున్నాను. సూపర్ అండి, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ థింగ్స్ అండి. సో చాలా టైం కేటాయించి చాలా ఎడ్యుకేట్ చేశారు. సో అవగాహన కల్పించడానికి ఎన్నో సోర్సెస్ ఉన్నాయని చెప్పారు అండ్ మీ ఫ్యూచర్ గురించి షేర్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.